ఏపీలో కీలక పోలింగ్ కి ముందు ప్రజాశాంతి పార్టీ వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వారి ఆందోళనకు కారణం లేకపోలేదు. స్వయంగా పార్టీ రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోరే కేఏ పాల్ వలన నీ కొంప మునుగుతోందని సర్వే రిపోర్ట్ ఇచ్చాడు. దీంతో వైసీపీలో కలవరం ఎక్కువైంది. అనేక జిల్లాల్లో పలు అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల్లో ప్రజాశాంతి పార్టీ వైసీపీ అభ్యర్థులకు గండంగా పరిగణిస్తోంది. ప్రజాశాంతి పార్టీ చిహ్నం హెలికాప్టర్. అందులో హెలికాప్టర్ రెక్కలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి సరిగ్గా వైసీపీ ఫ్యాన్ రెక్కలను పోలి ఉంటాయి. ఈ కారణంగా ఓటర్లు తికమక పడితే వైసీపీ ఓట్లు చీలిపోయేందుకు అవకాశం ఏర్పడింది. ప్రత్యేకించి వైసీపీని పోలిన అభ్యర్థుల పేర్లే ప్రజాశాంతి పార్టీకి కూడా ఉన్నారు. ఉదాహరణకు చిత్తూరు జిల్లా పీలేరు తీసుకుంటే అక్కడ ప్రజాశాంతి పార్టీ తరపున అభ్యర్థి పేరు కూడా చింతల రామిరెడ్డి అని ఉండడంతో వైసీపీ మద్దతుదారులు సులువుగా పొరబడేందుకు ఆస్కారం ఉంది. వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డికి ఈ వ్యవహారం తలనొప్పిగా మారిందని సమాచారం. ఈ ప్రమాదం గుర్తించే వైసీపీ అధిష్టానం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ప్రజాశాంతి పార్టీ ఎన్నికల చిహ్నాన్ని మార్చాలని కోరింది. అయితే ఎన్నికల సంఘం వీరి ఆరోపణలను తిరస్కరించింది. ఎన్నికల్లో ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఆ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడే అర్థమైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మాస్టర్ ప్లాన్ వేశారని వైసీపీ నేతలు గొల్లుమంటున్నారు. వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లతో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులున్నారని, అలాగే హెలికాప్టర్ గుర్తు కూడా తమ ఫ్యాన్ గుర్తుని పోలి ఉందని సిఏసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. దాదాపు 35 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 5 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు ఇలాగే ఉన్నాయట. ఇప్పటికే చాలా విషయాల్లో వైసీపీ ప్రజాశాంతి పార్టీకి సారూప్యతలు కనిపిస్తున్నాయని పలువురు చెప్పుకొచ్చారు. పార్టీ జెండా కూడా వైసీపీకి పైనుండి కింద వరకు ఏ రంగులుంటాయో ప్రజాశాంతి పార్టీకి అడ్డంగా అవే రంగులుంటాయి. ఇక ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్ కాగా వైసీపీది ఫ్యాన్. కొద్దిగా రెండు ఒకేలా ఉండే అవకాశం ఉంది. కొందరు హెలికాప్టర్ మీద ఉన్న ఫ్యాన్ తో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని వైసీపీ వాదన. ఇకపోతే 35 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 5 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లతో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు ఉన్నారు. పాల్ దెబ్బకు వైసీపీ ఫసక్ అంటున్నారు.